హాయ్ గాయ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు? ఈరోజు ఒడిస్సీ మూవీ చూశాను పీవీఆర్ నెక్సెస్లో. యాక్చువల్లీ నేను అక్కడే రివ్యూ రికార్డ్ చేశాను. కాకపోతే అక్కడ మ్యూజిక్ చాలా హైగా ఉంది. నా వాయిస్ నాకే నచ్చలేదు. సో ఐ హ్యాడ్ టు రికార్డ్ ది సెకండ్ టైం. ఇంటికి వచ్చి రికార్డ్ చేస్తున్నాను. అయితే ఈ ఒడిస్సీ మూవీ వచ్చేసి చాలా హైప్ ఉన్న మూవీ, చాలా ఎక్స్పెక్టేషన్ ఉన్న మూవీ. ఆ టీవీ కాస్ట్ కూడా దే కేమ్ టు ఇండియా అండ్ ప్రమోటెడ్ దే మూవీ. డైరెక్టర్ క్రిస్టఫర్ నోలాన్, ఆయన వచ్చేసి డంట్రిక్, ఇంటర్స్టెల్లార్, ఓపెన్ హైబర్, టెనెంట్స్ చాలా మూవీ చేశారు. అలాగే మ్యాట్ డేమన్, హూ ఇస్ ది ఒడిస్సీ ఆఫ్ ది మూవీ, ఆయనే యాక్చువల్లీ మెయిన్ రోల్. ఆయన వచ్చేసి చాలా బాగా చేశారు. దాని తర్వాత ఆయన కొడుకుగా టామ్ హాలండ్ ఏంటంటే మనకు స్పైడర్ మ్యాన్, హోమ్ కమింగ్ ఎక్సెట్రా ఇప్పుడు కూడా స్పైడర్ మ్యాన్ మూవీ రిలీజ్ కాబోతుంది కదా ఈ 30th, అది కూడా చూద్దాము. సో మెయిన్ కాస్ట్ వచ్చి ఇద్దరండి, మ్యాట్ డేమన్ అండ్ యాక్చువల్లీ మ్యాట్ డేమన్ వెరీ వెరీ మెయిన్ క్యారెక్టర్. సో ఈ స్టోరీ వచ్చేసి ఎట్లా అంటే మనకు ఈ ట్రోజన్ వార్ గురించి తెలిసి ఉండొచ్చు. నేను నేను నా 8th 9th ఉన్నప్పుడు అనుకుంటాను, ట్రోజన్ వార్, ట్రాయ్ అని మేము చదువుకున్నాం స్కూల్లో. సో ఈ ఒడిస్సీ చాప్టర్ వచ్చేసి ట్రాయ్ తర్వాత జరిగే స్టోరీ ఇది. దానిలో ఒక సూపర్ హీరో ఒడిస్సీ. ట్రోజన్ వార్లో అకిలీస్ అని ఒకడు ఉంటారు. ఆయన హీరో అయితే ఒడిస్సీ తర్వాత, ఐ మీన్ ట్రోజన్ వార్ తర్వాత ఒడిస్సీ అతనే సూపర్ హీరో. బేసికలీ వార్ అయిన తర్వాత అందరూ దే వాంట్ టు రిటర్న్ టు దేర్ హోమ్ ల్యాండ్. వాళ్ళు రిటర్నింగ్ టు హోమ్ ల్యాండ్, వాళ్ళ ఉన్న వాళ్ళ ఆర్మీ అంతా చనిపోతారు, కొంతమంది వెళ్ళిపోతారు. సో దాదాపు ఒక 20 years దాకా ఒడిస్సీ అనేది వాపస్ రాడు. హీ విల్ నాట్ కమ్ టు హోమ్ ల్యాండ్. సో ఆలోపు అక్కడ చాలా ఇష్యూస్ జరుగుతాయి. ఆ ల్యాండ్ని కబ్జా చేసుకుందాం అనుకుంటారు. అలాగే ఒడిస్సీ వాళ్ళ వైఫ్ని కూడా వేరే పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. అంటే బేసికలీ నేను పూర్తిగా చెప్పలేను. ఇట్స్ ఏ వెరీ వాచబుల్ స్టోరీ. అయితే ఒకటి ఏంటంటే ఈ మూవీ అన్నది చాలా స్లోగా వెళ్తుంది, మనకు టక్మన్ ఎక్కదు. బేసికలీ మనకి ఎలా అంటే తెలుగు మూవీస్, హిందీ మూవీస్, కమర్షియల్ మూవీస్ చూసాం కదా, అలా అయితే ఖచ్చితంగా ఉండదు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ స్లో పాయిజన్ టైప్స్. సో బేసికలీ మీరు ఈ వీకెండ్ మేబీ యూ క్యాన్ ట్రై ఇఫ్ దేర్ ఆర్ నో అదర్ మూవీస్ టు బి వాచ్డ్ అండ్ యూ విల్ డెఫినెట్లీ వాంట్ టు వాచ్ దిస్ మూవీ. ప్రాబ్లీ మీకు నచ్చవచ్చు. కాకపోతే ఒకటే, మీరు స్లోగా నాకు బోర్ కొట్టే మూవీస్, స్లోగా ఎక్కే మూవీస్ నచ్చదంటే బెటర్ డోంట్ గో. అదర్వైజ్ యూ ఆర్ వెల్కమ్ టు గో దేర్, go and watch the movie. Hope this is the small review you can call for the movie. And please subscribe for my content and like, share and subscribe. Thank you.